అబ్బా కేసీఆర్ సార్ హామీలు ఇయ్యక చాలా రోజులు గడిచిపోయినాయి. ఈ నడుమ ఒక్క హామీ కూడా ఇనిపోయకపోయే వరకు ఇదివరకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చినాకనే కొత్త హామీలు ఇస్తాడు కావచ్చు అని అనుకున్నా. కానీ కాదుల్లా, పాత హామీల పని అట్లుండగానే మళ్ళా కొత్త హామీలను గురిపించిండు సీఎం సారు. అబ్బో ఒకటా రెండా గా ఊరోళ్ళు కేసీఆర్ సార్ హామీలల్లా మునిగిపోయినరులా. జరంత వాళ్ళని గడ్డ గుంజి ముచ్చడేందో అరుచుకుందాం పారి. నిన్న మంటర అనుకుంటా ప్రగతి భవన్ లో కాంగ్రెస్ వాళ్ళని తిట్టి ఫామ్ హౌస్ లో రెస్ట్ తీసుకుందామని పోతాంటే తొవ్వ తప్పించి షామీర్పేట మండలం కేశవాపురం లక్ష్మాపూర్లకు పోయి ఆగిందట. సమస్యలు షానున్నాయని తెలుసుకొని తెల్లాటల కల్లా గ్రామ సభ పెట్టించిండు కేసీఆర్ సారు. ఇట్లా సారు మైక్ అందుకున్నాడో లేదో పింఛన్ రాని హ్యాండిక్యాప్డ్ అన్నేవాళ్ళు సార్ కంట్లే పడాలని అటు ఇటు తిరిగిండు. ఆయన ఎందుక కూర్చో దానికో కథ ఎందుకు అంటే కూర్చో కదా, పెద్ద షోపుట కూర్చో, హ్యాండిక్యాప్ నిజమే కూర్చోవచ్చు కదా. అయ్యో మీ కంట్లే పడాలని అట్లా తిరిగినట్టున్నాడు సారు, అట్లా కోపం చేయగాని మీరు వెళ్ళి ఆయన హ్యాండిక్యాప్ ఏందని సమస్యను తెలుసుకోండి, పోండి వెళ్ళండి. ఆయన ఏం చెప్పాల్సుకుని అప్లికేషన్ ఉందో తీసుకోండి. ఇన్నరా కేసీఆర్ సార్ అంటేనే ఇగో ఇట్లా సారు కంట్ల పడితే చాలు పని అయిపోయినట్టే. మరి సరే సార్, ఇక లక్ష్మీపూర్ను ఎట్లా చేయబోతున్నావు సారు? ఒక 5-6 నెలల్లో లక్ష్మాపూర్ రూపురేఖలన్నీ మారిపోవాలి. లక్ష్మాపూర్ నిజంగా లక్ష్మీదేవత తాండవించేటువంటి ఊరు కావాలి. 13,40,000 మీరు అడిగినారు, కానీ మీరు తక్కువ అడిగినారు. చాలా తక్కువ అడిగిన, మీకు ఐడియా లేక అడిగినారు. గ్రామానికి ఒక మ్యారేజ్ హాల్ లెక్కను కమ్యూనిటీ హాల్ కావాలి, 50 లక్షలు అన్నారు. 50 లక్షలు సాలి, 75 లక్షలు కావాలి. మహిళా భవనం కూడా గ్రామంలో కట్టాలి, దానికి కూడా ఒక 30 లక్షలు మంజూరు చేసుకుందాం. మీరు 13 కోట్లు అడిగిన, నేను 15 కోట్లు మంజూరు చేస్తాను. మరి ఈ మాటలే చెప్పిపోతే సీఎం కేసీఆర్ సార్ ఎట్లయితాడు? అందుకనే చదువుకోనోళ్లకు కూలికి పోయేటోళ్లకు కూడా అర్థమయ్యేటట్టు బతుకు తెరువు ముచ్చట్లు చెప్పిండు సారు. చెల్ల నీళ్ళు లేకపోతే వేరే సంగతి అనుకోక, చెరువు నీళ్ళు ఉంటే మాత్రం అన్నే ఉతుకుతారు. ఉతికి ఏం చేస్తారు? కట్టకు బట్టలు ఎండేస్తారు. వాస్తవానికి అట్లా ఎండేయకూడదు, ఎందుకంటే భూమి మీద కొన్ని లక్షల రకాల బ్యాక్టీరియా ఉంటుంది. ఉతికిన బట్ట దండెం కట్టి దండెం మీద ఎండేయాలి భూమికి 2 ఫీట్ల ఎత్తులో. అది హైజీనిక్ గా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది. అడ్డమైన బీమారీలను రావు. మనకు తెలియక మనం గట్టున్నాం చీకట్లు. ఇంత తేట తెల్లంగా చెప్పినాక అంత వెలుగొచ్చినట్టే అనుకోవాలి. అయితమే గాని సారు ఊకుకే ఫామ్ హౌస్ కి ఎందుకు పోతాడో ఎరికేనా? పట్టణంలో ఉండేటువంటి కోటీశ్వర్లు, చాలా మంది ధనవంతులు మన ఏరియాని అక్కడక్కడ వచ్చి 2 ఎకరాలు 4 ఎకరాలు కొనుక్కొని ఫామ్ హౌస్ అని కట్టుకుంటున్నారు. అందులో వచ్చి ఉండిపోతారు వారానికో 10 రోజులకు. ఎందుకుంటారు వాళ్ళు? పట్టణంలో ఉండే ఆ పొల్యూషన్, ఆ కంపు భరించలేక మన చుట్టుపక్కలనే 1 ఎకరం 2 ఎకరాలు కట్టుకొని ఫామ్ హౌస్లు కట్టుకొని ఇక్కడికి వస్తారు. మనం ఉన్నది విడిచిపెట్టిపోయి పట్టణంలో పడుతున్నాం మనం. కాబట్టి ఊరును మార్చే ఉద్యమం షురూ చేయాలని చెప్పిండు సారు. చిన్నగా చెప్పి అర్థం కావాలంటే, ఒక ఏలుతో కొడితే దెబ్బ తగులుతుందా? అదే పిడికిలు పట్టి కొడితే? మనం లక్ష్మాపూర్ పిడికిల్లాగా ఉందామా, ఏళ్ళలాగా ఉందామా? పిడికిల్లాగా ఉంటే డెఫినెట్ గా అనుకున్న పనులన్నీ సాధించగలుగుతాం. కొందరు ఉంటారు ఆగామె పండ్ల బొగ్గు పోసుకుంటా ఊరంతా తిరుగుతుంటే తిట్టుకుంటా. తిట్టానంటే తిట్టు తక్కువనే, ఇప్పుడు మొదలు పెడితే మళ్ళీ రేపు గీయాలి తిట్టచ్చు. సపోర్ట్ కొడతలేరు. మరి గ్రామం యూనిట్ రావంటే అవన్నీ చేయాలి. ఈర్ష్యాలు బంద్ చేయాలి. మా అక్క చెల్లెలు ముఖ్యంగా అమ్మ పంచాయతీలు బంధు. ఊర్లో ఎవడన్నా ఒక అపశబ్దం మోటు మాట మాట్లాడితే 50 రూపాయలు జుర్మానా వేయాలి. గీ మాట మంచిగా ఉన్నది సారు. జర్రంతి నడుమ మీరు కూడా ప్రతిపక్షాలను ఇచ్చేటప్పుడు కోపం కొద్ది కొన్ని అడ్డం దొడ్డం అంటున్నారని ఆ ప్రతిపక్షాల వాళ్ళు కూడా ఇష్టం వచ్చినట్టు బూతు మాటలు అంటున్నారు. జర్ర రాజకీయాల్లో కూడా బూతులు లేకుండా చూడండి. అట్లనే సారు, గా వరంగల్ నగరం లండన్ అవుడు, కరీంనగర్ ను డల్లాస్ చేస్తా ఏడాదిలే అన్నావు. ఇంకో ఏడాది ఆలస్యమైన మంచిదే గాని ఈ లక్ష్మీపూర్ పనులైతే జర్రంతా జల్దిగా చేపియుండ్రి సారు. వరంగల్ కరీంనగర్ అంటే అడిదిక్కుంటాయి గాని ఈ ఊరు మీ ఫామ్ హౌస్ కు పోయే తొవ్వల్నే ఉండే. పోతుంటే జనం మెచ్చుకునేటట్టు తొందరలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుండ్రి సారు. సారుకు తెలియదా? పట్టు వచ్చిందంటే చేసి తీరుతాడు గాని రాంగపోంగ పువ్వు లేపించుకోవాలంటే చెయ్యాలి కదా. మరి చెయ్యుండ్రి సారు, అందరు తలుసుకుంటారు.